ఈరోజు ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. దీని విషయం ఒకసారి మాకు తెలియజేయండి అన్న, ఇది వాస్తవ పరిస్థితి. ఏ రోజైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ అన్న గారు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే నవీన్ యాదవ్కి డిక్లేర్ చేసినారో ఆ రోజే మా ప్రాంత ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే మా కుటుంబానికి టికెట్, మా కుటుంబంలో ఒక అవకాశం వచ్చింది ఈరోజు చట్టసభలో వెళ్ళడానికి అనే ఒక భావన ప్రజల్లో వచ్చింది. దానికి ప్రజల్లో విపరీతమైన సంతోషంగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఈరోజు నామినేషన్ ఉదాహరణ అయితే ఇదో ఉదాహరణ. నామినేషన్ కూడా పెద్ద ఎత్తున జనాలు రావడం, ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూడాలని ప్రజల్లో చాలా ఎదురు చూస్తూ ఉండే. అన్న వస్తున్నాడని తెలిసి కొన్ని వేల సంఖ్యలో మహిళలు, యువకులు అందరు రావడం. మొన్నటిదాకా మీ క్యారెక్టర్ పైన, అంటే మీరు ఎప్పుడైతే క్యాండిడేట్ మీ పేరు చెప్పినారో అప్పటి నుంచి నీ క్యారెక్టర్ పైన ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ఈ జనాలను చూస్తే మేమే ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఇంతమంది జనాలు రావడానికి కారణమేందన్న నవీన్ అన్న అని చెప్తున్నా. కుటుంబం లెక్క 40 ఏళ్ళ నుండి నాకు ఈ ప్రాంత ప్రజలకు ఒక బంధుత్వం, ఒక రిలేషన్షిప్ ఉంది మాకు. సో నా మీద లైఫ్లో ఏం తప్పు చేయలే. నేను ప్రజాసేవ గురించి అనేక ప్రజల్లో ఉంటూ ముందుకు సాగినోని. నన్ను జీవితం పాడు చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు, ఆరోపణలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ విజయాన్ని ఎదుర్కోలేక నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నాం. కానీ నా ప్రాంత ప్రజలకి అన్న మాకు ఈరోజు కల్లారో అర్థమవుతుంది. కానీ రేవంత్ అన్న మీకు ఓ బడుగు బలహీన వర్గ నేతని, యువకుని నేను ప్రోత్సహించాలని మీకు టికెట్ ఇచ్చిండ్రు. రేవంత్ అన్న గురించి ఏం చెప్పగలుగుతుంటారు మీరు? రేవంత్ అన్న సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని, అది రాజకీయంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, అనేక రంగాలలో వాళ్ళని అభివృద్ధి, వాళ్ళని ఎంపవర్ చేయాలని రేవంత్ అన్న ఆలోచన. ఈరోజు సమాజానికి నవీన్ యాదవ్ నిస్వార్థ సేవ అందించాలనే నవీన్ యాదవ్ ఒక ఆలోచన రేవంత్ అన్న గుర్తించడం. ఈ ప్రాంత ప్రజలు స్థానిక నాయకత్వం కావాలంటే ప్రజల్లో ఒకరినైనటువంటి నన్ను గుర్తించడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రేవంత్ అన్న పట్ల. రేవంత్ అన్న సమాజానికి ఉపయోగపడే యువకులని ప్రోత్సహించే నాయకుడు రేవంత్ అన్న. దానికి ఉదాహరణ నవీన్ యాదవ్. రేపు అన్న ఆశీస్సులతో కొన్ని వేల మంది నవీన్ యాదవ్లు తయారయ్యారు.